గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైన టాపిక్ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు క్రితం వీడియోలో మధ్యలో ఒక ఫ్లోలో ఒక మాట అన్నారు, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అవసరం కూడా అదేంటంటే ఆహారానికి మనకు వచ్చే సంపాదనకి సంబంధం ఉంటుంది అని. అంటే మనం తీసుకునే ఆహారానికి సంపాదనకి అంటే వచ్చే ఫినాన్షియల్ దీనికి కూడా ఖచ్చితంగా సంబంధం ఉంటుందా? అదేంటి అసలు కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో 2వ స్థానం అనేటువంటిది ఉంటుంది. 2వ స్థానం అంటే లగ్నం నుంచి 2వ స్థానం ఈజ్ ధనస్థానము, లగ్నం నుంచి 2వ స్థానం ఈజ్ ఫుడ్. అంటే ధనస్థానము ఫుడ్ రెండు ఒకటే భావానికి వచ్చాయి మనకి. అందుకే మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా ఏం చెప్తారు అంటే నువ్వు వంట వండేటప్పుడు స్నానం చేయకుండా వండొద్దు అని చెప్తారు. వండొద్దు, స్టెప్ బై స్టెప్ ఉంటుంది దానికి లెక్క. ఏమిటి అలా అంటే ఎందుకు వండొద్దు? స్నానం చేయకుండా వండినటువంటి పదార్థాన్ని దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. దేవుడికి నైవేద్యంగా పెట్టకుండా చేసే పదార్థం నువ్వు తినకూడదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకి శాస్త్రంలో ఉంది, మనం తీసుకునేటువంటి ఆహారంలో 6వ వంతు మన మనసుగా మారుతుంది. మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటామో అందులో మనసు సంబంధంగా ఉంటుంది. అది మన లైఫ్లో తీసుకునే నిర్ణయాలన్నీ మన మనసుతో సంబంధం ఉంటుంది. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాము, లైఫ్ బాగుంటుంది. రాంగ్ డెసిషన్ తీసుకున్నాము, లైఫ్ అతలాకుతలంగా ఉంటుంది. ఇక్కడ మీరు కనుక ఎవరైనా కానీ ఇంట్లో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, బ్యాచిలర్గా ఉన్నాడా, ఒక మైండ్ ఫ్యామిలీ ఏదైనా కానివ్వండి, స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఫుడ్ అనేటువంటిది మనం ఎట్లా చూస్తామంటే ఏదో ఒక గిన్నె పెట్టేసాం, అన్నం వేసేసాం, కూర వండేసాం అనుకుంటాం. కాదు. వంట వండడం అనేటువంటి ప్రక్రియ ఈజ్ ఆల్సో ఫుడ్. అగ్నిని ముట్టించి అదొక యజ్ఞంతో సమానం. ఫుడ్ వండడం కూడా యజ్ఞంతో సమానంగా చెప్తున్నాయి శాస్త్రాలు. నువ్వు ఒక యజ్ఞమో హోమానికో వెళ్తావు, అక్కడ స్నానం చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుంటామా? హోమం చేయడానికి, యజ్ఞం చేయడానికి కూర్చోం కదా, నాటేటాలి కదా. అంటే ఏమిటి? అదొక యజ్ఞంగా నువ్వు భావిస్తే కనుక అక్కడ స్నానం చేసి చేయాలి. దానివల్ల నీకు అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం, శాస్త్రాల్లో అగ్ని ద్వారా ధనం వస్తుందని చెప్తుంది. నువ్వు స్నానం చేయకుండా కనుక వంట వండినట్లయితే అగ్నిదోషం ఏర్పడింది. దానివల్ల ఏమవుతుంది? ఫైనాన్షియల్గా నీకు ఇబ్బంది వస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం నోట్ చేసుకుందాం ఈ పాయింట్స్. ఇక రెండవది ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే స్నానం చేసావో ఈ పదార్థాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థం ఏమవుతుంది? అది అప్పుడు అది అన్నం అవ్వదు, ప్రసాదం అవుతుంది. ప్రసాదంగా స్వీకరించినటువంటిది నీ జీవితానికి, నీ యొక్క శరీరానికి మంచిది. దాని ద్వారా నువ్వు అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటావు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాము, హాస్పిటల్స్కి డబ్బులు పెడుతున్నాము. డబ్బులు పక్క పెట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావుగా. హాస్పిటల్ పోనీ డాక్టర్కి ఇస్తున్నావు, పే చేసావు, కన్సల్టెన్సీ తీసుకున్నావు, తగ్గించుకున్నావు. కానీ నువ్వు ఫస్ట్ అయితే నువ్వు సఫర్ అవుతున్నావుగా. ప్రసాద రూపంలో నీకు వెళ్ళినప్పుడు ఆ సఫర్ రాదు. నీ మనసు కరెక్ట్గా ఉంటుంది, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి, నీకు సక్సెస్ ఉంటుంది, తద్వారా డబ్బులు వస్తాయి. రైట్. ఇప్పుడు అన్నం పెట్టుకున్న తర్వాత చేసే మిస్టేక్స్ చెప్తాను చూడండి. చాలామంది చేసే మిస్టేక్స్ అన్నంలో. అన్నం వడ్డించుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా అన్నం తినేస్తారు. అసలు అలా తినకూడదు. ఖచ్చితంగా ఫస్ట్ అన్నం కంటే ముందు కూరలు వడ్డించి తర్వాత అన్నం వడ్డించాలి. శాస్త్రపరంగా నీళ్లు తీసుకొని నీట్గా దాని చుట్టూ తిప్పి దండం పెట్టుకొని, కొంతమంది గాయత్రి చదువుతారు, కొంతమంది నమో నారాయణాయ అనేటువంటి చదువుతారు. ఇవి చేసిన తర్వాత నెయ్యి వేస్తారు. అందులో నెయ్యి వేసిన దగ్గర నుంచి 3 మెతుకులు తీసుకొని పంటికి తగలకుండా ఒక్కొక్క మెతుకుని లోపలికి మింగాలి. ఇది బ్రాహ్మణులు చేస్తారు కదా, అందరూ చేయొచ్చు. అందరూ చేయాలి. బ్రహ్మజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడే, బాగా అర్థం చేసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు చాలామంది తినేటప్పుడు మాట్లాడతారు. అసలు తినేటప్పుడు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే తినేటప్పుడు మాట్లాడుతుంటే అన్నం తినడం కూడా యజ్ఞంతో సమానం. మీ నోటి తుప్పర్లు అందులో పడతాయి. యజ్ఞంలో తుప్పర్లు పడచ్చా? అందుకే హోమాలు అవి చేసేవాళ్ళు ఏం చేస్తారు? మూతికి ఒకటి కట్టుకుంటారు మంత్రం చదివేవాడు. సరిగ్గా హోమం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నెయ్యి వేసేవాళ్ళు మంత్రం చదవరు, దూరంగా కూర్చొని మంత్రం చదువుతారు. ఈయన నెయ్యి వేస్తూ ఉంటాడు స్వాహ అన్నప్పుడల్లా కూడా. అక్కడ కూర్చొని మంత్రం చదవరు ఎవరు కూడా. అలాగే
మాట్లాడుతూ తింటే ఏమవుతుందంటే నీ యొక్క నోటి తుప్పర్లు వెళ్ళి అందులో పడతాయి. దాని ద్వారా ఫుడ్కు దోషం వచ్చిందంటే మనీకి దోషం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి మీకు. అంటే ఏమిటి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ మీకు మనీ సంపాదన కలగకుండా ఉండడానికి ఇవి తోడ్పడుతూ ఉంటాయి, మీరు చేసే ఈ దోషాలు తోడ్పడుతూ ఉంటాయి. రెండవది, మనం ఎప్పుడు కూడా తినేటప్పుడు ఇంకొక ఖాళీ గిన్నె ఒకటి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆవకాయ తింటుంటారు, మీరు గమనించారు. ఆవకాయలో కొంచెం కోరికి మళ్ళీ అదే గిన్నెలో పెడతారు. అది చాలా పెద్ద దోషం. అంటే ఇంగిల్ దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెట్టావు, రైట్. ఇంకోటి ఏంటంటే మనము ఈ ఏవైనా వచ్చినటువంటి వాటిని తీసి మళ్ళీ అన్నంలోనూ పక్కన కింద వేస్తుంటాం కదా, ఒక గిన్నెలో వేయాలి. అంతకంటే ముఖ్యంగా అన్నం తినే ముందు నీ యొక్క ఆహారంలో ఒక ముద్ద తీసుకొని పిడికెడు చేసి ఒక పక్కకు ఒక గిన్నె పెట్టి అందులో పెట్టడము, దాన్ని ఏదైనా సరే ఒక జీవికి, కాకులకో వేటికో వేయడం, పిట్టలకో వేయడం చేయాలి. ఎందుకంటే నీకు దక్కినటువంటి ఫుడ్ నీతో పాటు నువ్వు ఇంకొక జీవికి పెట్టాలి. అలా పెట్టినప్పుడు నువ్వు తిన్నటువంటి ఆహారంలో దోషం, అంటే నీకు పాపపు ఇది తిన్నటువంటి దాని రాదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఒకటి. ఇంకొకటి ఏం చేస్తారంటే అందరూ ఆఖరిలో చేసే మిస్టేక్, ఒక్క మెతుకు కూడా తినకుండా మొత్తం ఊడ్చేస్తారు. అసలు అలా ఊడ్చొద్దని చెప్తుంది శాస్త్రం. కనీసం కొన్ని మెతుకులు అందులో వదిలేయాలి, ఎందుకంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు. అక్కడ కొన్ని జీవులు ఉంటాయి దాని ద్వారా బ్రతికేటువంటివి. ఓకే. అలాగే మీరు ఏదైతే ఫుడ్ తీసుకెళ్ళి పైన పెడతారు చూసారా, పక్షులతో పాటు సూక్ష్మంగా ఉండేటువంటి కొన్ని ప్రేతలు తింటుంటాయి వాటిని. ఆ ప్రేతలు తినడం ద్వారా కూడా మీకు కొంత పుణ్యం వస్తుంది. అదేవిధంగా చాలామంది చేసే జనరల్ మిస్టేక్ ఏంటంటే అన్నం తినేసిన తర్వాత వాళ్ళ ప్లేట్ వాళ్ళు తీసేటప్పుడు కింద ఉన్నటువంటి మెతుకులన్నీ తీసి అదే ప్లేట్లో వేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఇది యజ్ఞపాత్రగా అనుకున్నాగా, మరి ఎంగిళ్ళని తీసుకెళ్ళి అందులో వేస్తున్నాగా, అలా వేయకూడదు. ఈ ప్లేట్ తీసేసి ఈ ఎంగిళ్ళని వేరే దాంట్లో ఎత్తుకోవాలి. అదేవిధంగా ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ మిస్టేక్ ఏంటంటే మనము చేతి అందులోనే కలుగుతాం, అసలు ప్లేట్లో చేయి కడగకూడదు. అది చాలా పెద్ద మిస్టేక్, అది అసలు అది చేయకూడదు. అలాగే బయటికి వెళ్ళి చేతులు కాళ్ళు కడిగేసుకున్నాక ముఖ్యంగా మనం అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కొని తినాలని చెప్తుంది. ఇవాళ రేపు బఫే సిస్టమ్స్ వచ్చాక ఎడం చేతితో పట్టుకొని తింటున్నాం, అసలు తినకూడదు. కొన్ని సందర్భాల్లో అయితే నాకు కూడా తప్పలేదు. కొన్నిసార్లు అక్కడ ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తాము, అక్కడ ఏదో కుర్చీ వేస్తారు, కుర్చీలో కూర్చొని ఎడం చేతితో పట్టుకొని తినాల్సి వస్తుంది పరిస్థితి. అక్కడ మనం ఏమీ అనలేని పరిస్థితి. భగవంతుడిని తలుచుకుంటూ తినాలి. ఇంకోటి, భగవంతుడిని తలుచుకుంటూ క్రీం అచ్యుత అనంత గోవింద అనుకుంటూ కనుక తినగలిగితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకోటి, కొన్నిసార్లు మహాదశలో అంతర్దశల్లో ఇబ్బందిని ఖర్చును చేసేటువంటి మహాదశలు నడుస్తుంటాయి. వాటికి సంబంధించిన పప్పులు అవి తినకుండా ఉంటే మంచిది. అవునా? అంటే నేను కూడా విన్నాను గురువుగారు, కొన్ని ఆహారాల వల్ల కొన్ని దోషాలు కూడా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకి శని ఇబ్బందిని ఇస్తున్నాడు, ఉదాహరణకి శని ఖర్చు చేసే భావనలో ఉన్నాడు. అప్పుడు మీరు నువ్వులతో చేసిన పదార్థాలను పంచిపెట్టాలి, తినకూడదు. కానీ శని మీకు యోగకారకుడై తను బలాన్ని ఇవ్వాల్సిన వాడు ఇంకా బలంగా లేడన్నప్పుడు అప్పుడు తినాలి. ఇప్పుడు పదార్థాలని రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు బుధుడు మిమ్మల్ని మీకు జన్మజాతకంలో బుధుడు బాలేడు, పాడైపోయాడు, పాపయ్యాడు, అప్పుడు మీరు పెసరపప్పు ఇట్లాంటివి ఎక్కువగా తినకూడదు. మీరు మొన్న ఎవరికో జాతకం చెప్తున్నప్పుడు నేను విన్నాను గురువు గారు, నిజంగా. అంటే ఇది తినకండి అమ్మా, ఇది దానం చేయండి అని చెప్పారు. దానం చేయండి, పెసరపప్పు. అంటే ఎక్కువగా తినకూడదు నా ఉద్దేశం. ఏదో కొద్దిగా తింటే ఏం కాదు, మరి ఎక్కువగా విరివిగా అదే తింటూ ఉంటే ఇబ్బంది వస్తుంది. అట్లాగేంటంటే కొన్ని పర్టికులర్గా కొన్ని ఉంటాయి, అవి ఎక్కువగా తినకుండా లిమిట్గా తీసుకుంటూ ఉండాలి. అది ఇండివిజువల్ జాతకాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇలాగా ఈ ధనయోగాన్ని ఏదైతే ఆపుతుందో దానికి సంబంధించిన దాన్ని ఎక్కువగా దానం ఇస్తూ ఉంటే, ధనయోగాన్ని ఆపే గ్రహానికి సంబంధించిన దానం ఇస్తూ ఉంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఓకే. సో ఇది జాతక పరిశీలనలో చూసుకోవాలి. దీంతో పాటు వాస్తుని కూడా మనం వాస్తులో సహజంగా అన్నం తినేటువంటి స్థానాన్ని ఏం చెప్పారు అంటే పశ్చిమే భోజించైవా అని చెప్పారు విశ్వకర్మ ప్రకాశకాలు. అంటే పడమర వైపు కూర్చొని తూర్పును చూస్తూ భోజనం చేయాలి. ఓకే. మరి ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఏమో మనకి అన్ని చేసి అన్ని వైపులు ఉన్నాయి. పడమర, దానికి మూడు సీట్లు పడమర వైపు వచ్చేలా చూసుకొని పడమర, నెక్స్ట్ తూర్పు వైపు కూర్చొని వెస్టర్న్ చూస్తూ తినవచ్చు. కానీ నార్త్ వైపు కూర్చొని దక్షిణాన్ని చూస్తూ తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే కేవలం ఇంకా నాకు పేరు తప్పితే ఇంకేమొద్దు, డబ్బులు అక్కర్లేదు అనుకునే వాళ్ళు నార్త్లో కూర్చొని సౌత్ని చూస్తూ తినొచ్చు. కానీ పడమరలో కూర్చొని ఈస్టర్న్ చూస్తూ తింటే ధనము వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అన్నీ ఉంటుంది. కానీ అసలు ఇవాళ రేపు మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం. బెడ్రూమ్ లో కూర్చొని తినేస్తున్నాం, మంచాల మీద కూర్చొని తినేస్తున్నాం, టీవీలు చూస్తూ కూర్చొని తిన్నా. ఒక తినడానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఎక్కడ పడితే ఆస్వాదిస్తూ తినాలి. అక్కడ ఏ పదార్థం ఏంటని ఒక్క నిమిషం చూడాలంట.
చూస్తే లోపల మనకి గ్యాసెస్ ఏవైతే ఫామ్ అవ్వాలో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే గురువుగారు ఇది కేవలం లంచ్ డిన్నర్ వీటికి మాత్రమేనా? మనం స్నాక్స్ అవి కూడా తింటూ ఉంటాం కదా, ఏదైనా ఇదే రూల్ అమ్మా. ఏదైనా మీరు ఇదే rule. అది కూడా అన్నమే సమానమే కదా. అన్నం అంటే కేవలం అన్నమనే కాదు, ప్రతిదీ అన్నంతో సమానమే. అందుకనే చెప్తూ ఉంటారు 2 సార్లు తినాలి కడుపు నిండా, ఈ పద్ధతి ప్రకారం తింటే ఎలాంటి అనారోగ్యాలు రావు. సూర్యాస్తమం తర్వాత అసలు భోజనం చేయకూడదు ఎవరు కూడా. సూర్యుడు ఉన్నప్పుడే తినాలి. పాతకాలం పూర్వం అయితే మా తాతగారు అది మేఘాలతో సూర్యుడు ఉంటే అసలు తినేవారు కాదు. అప్పట్లో ఆ మేఘాలు చూసుకుని టైం అంటే సూర్యోదయం అయితేనే తినేవారు. మేఘమృతం అయిపోయింది నీళ్ళు కూడా ముట్టుకునేవారు కాదు. అంత నిజంగా ఖచ్చితంగా అందుకు పాటించారు. కాబట్టి వాళ్ళ 100 అంటే 120 అదొక ఏళ్ళు. ఉపాసనగా చేసేవారు వాళ్ళు. అసలు మీరు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే తెలియక ఎన్ని దోషాలు చేసేస్తున్నాం కదా అనిపిస్తుంది. ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. అంటే నెక్స్ట్ తరాన్ని ఉద్ధరించడానికి మీ ఇలాంటి వాళ్ళ మాటలు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా చాలా మంది, ఇది కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, అబ్బా ఎంత సంపాదిస్తున్నాం కానీ ఇంకా ఫినాన్షియల్గా ఇబ్బందుల్లోనే ఉన్నాము, ఎందుకు మాకు ఫినాన్షియల్గా ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి. సో మనందరి కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ వీడియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫినాన్షియల్గా ఎంత సంపాదిస్తున్నా స్ట్రగుల్ అవుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం ఖచ్చితంగా ఒక్కసారి చూసుకోవాలి. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకునే ఆహారాన్ని ఏ విధంగా భుజించాలి, చాలా చాలా ముఖ్యం. మరి ఒక్కసారి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఐశ్వర్యంతో ఆనందంగా ఉంటామని చెప్తూ ఉన్నారు కదా. సో డెఫినెట్గా చిన్న చిన్న నియమాలు అయినప్పటికీ ఇవి ఫాలో అయితే అన్ని రకాలుగా బాగుంటాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మరి గురువుగారు మధ్యలో చెప్పారు కదా, పర్సనల్గా మన జాతకాన్ని బట్టి ఏ ఆహారం తినాలి ఖచ్చితంగా ఉంటుంది. నో డౌట్, దీన్ని ఎవరు కూడా ఇలానే చెప్తారు ఇదంతా అనుకోవద్దు. ఎందుకంటే ఎంతోమందిని చూసి ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. సో అలా ఇండివిజువల్గా మన జాతకం ద్వారా మనకి ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఏం సరి చేసుకోవాలనేది ఒక్కసారి చూసుకోవాలి. గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.